కృష్ణా జిల్లా గన్నవరంలో తన పొలం తనది కాదని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సీతారాంపురం గ్రామానికి చెందిన పిన్నింటి సునీత అనే మహిళ 2 సంవత్సరాల క్రితం 53 సెంట్ల పొలాన్ని డబ్బు చలపతిరావు వద్ద కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు ఆ పొలం తనది కాదని తనపై కేసు పెట్టి వేధిస్తున్నారని వాపోయింది. సర్వేరాలు బీగం అని చెప్పి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే మేము పెట్టిన కంప్లైంట్ తీసుకోవట్లేదు. వాళ్ళకి దేనికైనా ఫోన్ చేయగానే మేము పరుగుల మీద వెళ్ళాలంటండి. దేనికి వెళ్ళాలంటే అసలు మేము పొలం కొనుక్కుని పోలీస్ స్టేషన్ చుట్టూ మేము తిరగాల, మాకు అంత అవసరమా? ఇది సివిల్ మ్యాటర్ కోర్టులో తెలుసుకోమన్నారు. కోర్టుకు వేసుకున్నారు. కోర్టు తీరిపోవాలిగా. 3 వాయిదాలు కానీ జడ్జి గారు సెలవులో ఉన్నారు, నూజివీడు కోర్టు జడ్జి గారు. మరి తీర్పిచ్చేదాకా ఆగలుగా జడ్జి గారు రావాలి, ఇవన్నీ చూసుకోవాలి, మాకు తీరిపోవాలి. తీర్పిచ్చేదాకా లేకుండా ఏఎస్ఐ గారు కుప్ప దింపేసుకోండి, నువ్వు చేసుకోండి అని ఆయన చెప్తున్నాను. నేను ఉడిపుడుచుకుందా, నేను కోత కోసుకుందా, నేను అన్ని చేసుకుందా, నేను నువ్వు కొట్టుకుంటే అప్పుడు కేసు వచ్చి నేను కడతాను అంటున్నారండి. వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారేంటండి? అసలు నా కుప్ప కాళ్ళు నింపుకోమని పర్మిషన్ ఇవ్వడం ఏంటండి? నేను ఒక న్యాయస్థానానికి వేసినప్పుడు న్యాయం మీద అనే తెలియదాకా ఆగలా లేదు. 2 సంవత్సరాల క్రితం పొలం కొనుక్కున్నాను. పొలం కొనుక్కున్నప్పుడు దోప చలపతిరావు గారు అన్న ఆయన వాళ్ళ తమ్ముడు పొలం నేను కొనుక్కున్నాను. దాంట్లో 3 సెంట్లు పొలం ఉందండి నాది. అది ఇవ్వమని నేను అడుగుతుంటే పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఎంతసేపు నా మీద కంప్లైంట్ పెట్టి ఈ ఎస్ఐ గారు మారినప్పుడల్లా కంప్లైంట్ పెట్టి కేసుని పిలిపిస్తున్నారు. నేను ఆల్రెడీ కోర్టుకు కూడా వేసుకున్నాను పొలాన్ని. కోర్టుకు వేసుకున్న తర్వాత కోర్టు తీర్పు రాకముందు ఇండక్షన్ ఆర్డర్ కట్టుకు వేసుకుని కోర్టు తీర్పు రాకముందే ఈ ఎస్ఐ గారు ఏమంటున్నారంటే ఆ కుప్ప నువ్వు ఊడ్చుకొని ఉడిపూడ్చి కుప్ప వేసుకుందని అది ఊడ్చేసుకోమని వాళ్ళ అమ్మనోళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. ఆ అమ్మనోళ్ళని ఊడ్చుకోమంటున్నారు కానీ నేను కొనుక్కున్న దాని మీదకి నాకు ఏ హక్కు లేవని 20 వరకు పోలీసు వారు చెప్తున్నారండి. కానీ